అన్నమయ్య జిల్లా నగరిలో మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో వైసీపీ భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ ఆందోళన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదంటూ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు మాజీ మంత్రి రోజా. ఈ విషయాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి సూపర్ 6 అంటూ 2024 143తో మేనిఫెస్టో అంటూ ప్రజల్ని ఏమార్చి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో సూపర్ 6 అనేది సూపర్ ఫ్లాప్, 2024 మేనిఫెస్టో అనేది 420 మేనిఫెస్టో. ఇది ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అవుతుంది, పంగనామాలు పెట్టి 2 ఏళ్ళు అవుతుంది అనేది స్పష్టమైంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వారికి జరిగిన అన్యాయానికి ఈ కూటమి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన రోజుగా మీరందరూ కూడా గమనించుంటారు. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తారు, లేకపోతే నిరుద్యోగ వృత్తి 3000 ప్రతి నెల ఇస్తామన్నారు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ప్రతి ఇంట్లో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకి 1500 రూపాయలు ఇస్తామన్నారు, ఎంతమంది ఉంటే అంతమంది, కానీ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. 0 వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు, 0 వడ్డీకి ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ చేసేశారు. అలాగే మీరు చూస్తే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు.